అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథ చెప్పేవారికి ఆనందమైతే వినేవారికి జ్ఞానం ఇస్తుందంట. అయితే ఇవాళ ఒక నక్క మరియు కొంగ కథలోకి వెళ్దామా మరి? ఒకప్పుడు ఒక అడవిలో ఒక కుళ్ళు బుద్ధి గల నక్క ఉండేది. అది ఎప్పుడూ మోసం చేయడానికి కొత్త కొత్త విధానాలు ఆలోచించేది. ఒకరోజు అది నది ఒడ్డున చేపలు పట్టుకుంటున్న ఒక కొంగను చూసింది. బా, నాకు దొరకని చేప పిల్ల ఈ కొంగకు భలే చిక్కింది. దీని సంగతి చెప్తా అని కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగమ్మ, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, అలాగే తెలివైన దానివి కూడా. నాకు అందం లేకపోయినా వంట బాగా చేస్తాను. నా గూటికి భోజనానికి రా, ప్రత్యేకమైన పాయసం తయారు చేశాను. వచ్చి ఎలా ఉందో కాస్త రుచి చెప్పవు అని అన్నది. ధన్యవాదాలు నక్కమ్మ, నేను తప్పకుండా వస్తాను అని కొంగ చెప్పింది. సాయంత్రం కొంగ నక్క గూటికి విందు ఆరగించడానికి రాగా నక్క తాను చేసిన రుచికరమైన పాయసం ఒక తక్కువ లోతు ఉన్న పాత్రలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కుతో ఎంత ప్రయత్నించినా ఆ పాయసం తినలేకపోయింది పాపం. కానీ నక్క సులభంగా తాగేసింది. అయ్యో కొంగమ్మ, నీ ముక్కుతో ఇది తినడం కష్టంగా ఉంది కదూ, కానీ ఆహారం మాత్రం చాలా రుచిగా ఉంది అని అంటూ మనసులో ఇంకా ఎన్నో రెట్లు ఆనందపడింది నక్క. కొంగ నక్క తనను మోసం చేసిందని అర్థం చేసుకుంది. కానీ వెంటనే ఏమీ అనకుండా చిరునవ్వుతో, ఏమీ లేదు నక్కమ్మ, రేపు నువ్వు నా ఇంటికి విందుకి రావాలి, సరేనా అన్నది. తరువాత రోజు నక్క ఆనందంగా కొంగ గూటికి వచ్చింది. కొంగ రుచికరమైన పాయసం ఒక పొడవైన కూజాలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కుతో హాయిగా తాగుతూనే ఉన్నది. కానీ నక్క ఎంత ప్రయత్నించినా లోపల ఉన్న ఒక్క చుక్క కూడా రుచి చూడలేకపోయింది. నక్కకు తన తప్పు అర్థమయ్యి తాను మోసం చేసినట్టు కొంగ కూడా అదే పద్ధతిలో తనకు పాఠం నేర్పిందని గ్రహించింది. వెంటనే, నన్ను క్షమించు మిత్రమా, నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అని కొంగతో అన్నది. కొంగ ఒక్క చిరునవ్వుతో నక్కను క్షమించేసింది. ఆనాటి నుండి నక్క కొంగ మంచి స్నేహితులయ్యారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మోసం చేసేవాడు తానే మోసపోతాడు ఎప్పటికైనా. కాబట్టి ఎవ్వరినీ ఎప్పుడూ మోసం చేయకూడదు, సరేనా? అలాగే క్షమాగుణం ఉండడం కూడా చాలా మంచిది. ఇక ఈ కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.